రేపటి రోజున జాతీయ చేనేతల దినోత్సవం బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని జాండ్రపేటలో చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. నిజంగా చాలా సంతోషం. ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగంలాగా ఉండేది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి. నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, అనేక సమస్యల వల్ల మేము చాలామంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం. ఇప్పుడే ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేస్ను, ఎంపీ గారు మిస్సెస్తోను, కలెక్టర్, ఎస్పీ గారితో కూడా ప్లేస్ కూడా 2 చూసాం, హెలిప్యాడ్ చూసాం. మరియు ఇక్కడున్న హై స్కూల్లో రేపొద్దున మీటింగ్ జరుగుతుంది. సర్వసాధారణంగా ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక సర్వసాధారణంగా మేము ఏ చెట్లు కొట్టేయలేదు, ఏ పరదాలు కట్టలేదు, సాధారణంగా ప్రజలకు ఏ దుకాణాలు కూడా బంద్ చేయకుండా సర్వసాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలతో ఈ పండగ చేసుకోవడానికి వస్తున్నారు. అది తెలియజేస్తారు. మధ్యాహ్నం 2:30 నుంచి మినిట్ టు మినిట్ మళ్ళీ చెప్తాము. 2:30 నుంచి 3 మధ్యలో వస్తున్నాం. ఏమండి, మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో ఇప్పుడు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు కదా, ఈ చేనేతలకు సంబంధించి ముడిసరుకు జీఎస్టీ అది ఎప్పుడు దీర్ఘకాలిక సమస్య ఉంది, దాని మీద ఏమన్నా మీరు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ముడి సరుకుల మీద సబ్సిడీలు కూడా ఇచ్చాం. అనేక విధంగా వాళ్ళకు కావలసిన ఎక్విప్మెంట్ కూడా మేము ఆదరణ పథకం ద్వారా ఇచ్చాము. అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాము, బీమా ఇచ్చాము. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చేసాం. మార్కెటింగ్ కూడా గతంలో చేసాం. గత 5 సంవత్సరాలుగా మార్కెటింగ్ కూడా లేదు. ముడి సరుకులు పెరిగిపోవడం, కరెంటు బిల్లు పెరగటం, జీఎస్టీ పెరగటం మనం 5 సంవత్సరాలుగా చూస్తాం. ఖచ్చితంగా చేనేతలకు పెద్దపీట వేసే పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని కూడా తెలియజేస్తున్నాం. గతంలో ఏమైతే సంక్షేమ పథకాలు 2014 నుంచి 19 వరకు ఉన్నాయో ఆ పథకాలను అమలు పరుస్తూ మరికొన్ని కావలసిన సంక్షేమ పథకాలు కూడా మేము చేనేత కార్మికులకు అందజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.